ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు ప్రభుత్వ భూమిని కాపాడడమే తమ పని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. FTL బఫర్ జోన్పై ప్రస్తుతం ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందన్నారు రంగనాథ్. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఔటర్ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని, వాటిలో 12 చెరువులను త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. జూలై 19 ముందు అనుమతులు తీసుకుని FTL బఫర్ జోన్లో ఉన్న నివాస గృహాలను కూల్చబోమని స్పష్టం చేశారు రంగనాథ్. 200 acres ఆఫ్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోను అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికి కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారిచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి DPRలు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. చూస్తే కనుక దాదాపు 30 DRF టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ DRF టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. DRF వైపు నుంచి దాదాపు 4684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నింటినీ కూడా DRF కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్ట్ లేకపోతే టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక FM ఛానల్ హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది FM ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్గా ఏమైనా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాం అన్నమాట. ఒక ప్రాపర్టీని కొనే ముందు అది FTLలో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో వన్స్ ఈ FTL బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్క్ చేసిన తర్వాత మా వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా పెట్టం. హైదరాబాద్ మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరో నెల రోజుల్లో స్కైవాక్ అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు. ఇప్పటికే ఉప్పల్లో అందుబాటులో ఉన్న స్కైవాక్ ఇప్పుడు మెహదీపట్నంలోనూ ఏర్పాటవుతుండటంతో పబ్లిక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న పబ్లిక్కు సౌకర్యవంతంగా ఉండేలా ఈ స్కైవాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు.
మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. సో పాదాచారులు రోడ్డు దాటాలంటే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులను అధిగమించడానికి సిటీలో స్కైవాక్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఉప్పల్లో నిర్మించిన ఎలివేటెడ్ స్కైవాక్ కంప్లీట్ అయిపోయింది, దాన్ని పబ్లిక్ యూజ్ చేసుకుంటున్నారు. సో అదే తరహాలో ఎక్కువగా రద్దీ ఉండేటువంటి మేదీపట్నం రైతు బజార్ దగ్గర కూడా ఇటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 33 కోట్లతోటి ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు. సో యాక్చువల్గా గతంలో ఈ స్కైవాక్ సంబంధించి కొంతమేరకు పనులు జరిగిన ఆ తర్వాత నెమ్మదిగా సాగింది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి హాఫ్ ఎకర్ ల్యాండ్ ఉంది. సో అది డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోవడంతో 1 సంవత్సరం పాటు ఈ పనులు అనేటివి పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఇక్కడ వెళ్ళేటువంటి పాదాచారుల ఇబ్బందులు అయితే తగ్గలేదు. సో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చొరవతోటి డిఫెన్స్ మినిస్టర్ తోటి మాట్లాడి ఈ ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పించాడు. సో దీనిలో భాగంగానే రీసెంట్గా ఇక్కడున్న అర్ధెకరం ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో ఈ పనులు అయితే మళ్ళీ స్పీడప్ అయిపోయాయి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పనులు అనేవి వేగంగా సాగుతున్నాయి. సో నెక్స్ట్ మంత్ అంటే జనవరి ఎండింగ్ వరకు మేదీపట్నంలో ఉన్న ఈ స్కైవాక్ను పూర్తిగా కంప్లీట్ చేసి ఇక్కడున్న పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ స్కైవాక్ గురించి చెప్పుకున్నట్లయితే ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి హుమయూన్ నగర్ పిఎస్ దగ్గర కూడా ఇక్కడ ఒక పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి, అలాగే 2 పెద్ద లిఫ్ట్లు కూడా తీసుకొస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడనే లిఫ్ట్కు సంబంధించిన పనులు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ వర్కర్స్ కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. సో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేవారు అటు ముందుగా డైరెక్ట్గా అటు రైతు బజార్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో రైతు బజార్ దగ్గర మళ్ళీ దిగడానికి వేశారు. సో రైతు బజార్ దగ్గర దిగిన తర్వాత అటు నెక్స్ట్ ఆసిఫ్ నగర్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. అలాగే ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. పాదాచారులు ఎవరైతే ఉంటారో అంటే రోడ్డు దాటేవారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఈ స్కైవాక్ని అయితే నిర్మిస్తున్నామని ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. మేదీపట్నం రైతు బజార్ నుంచి ఇటు ఆసిఫ్ నగర్ పోయే రూట్కు సంబంధించి ఇది స్కైవాక్ ఇప్పటికే ఆల్రెడీ పనులన్నీ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చాయి. సో ఆల్రెడీ పైన స్లాబ్ వేశారు, స్లాబ్ పైన ప్రస్తుతానికి టైల్స్ అయితే వేస్తున్నారు. సో ఈ టైల్స్ వేయడంతో పాటు పైన రూఫ్ కూడా వేస్తున్నారు. సో ఈ టైల్స్ ఈ రూఫ్కు సంబంధించిన పనులు వన్స్ కంప్లీట్ అయితే ఈ మేదీపట్నం రైతు బజార్ నుంచి ఇటు ఆసిఫ్ నగర్ వెళ్ళే ఎవరైతే వాకర్స్ ఉంటారో సో వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే దీని రూఫ్కు సంబంధించిన పనులు కూడా చేయాల్సి ఉంది. అలాగే ఇటు ఎండింగ్ అలాగే స్టార్టింగ్ దగ్గర ఈ లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ లిఫ్ట్లకు సంబంధించిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. సో ఈ లిఫ్ట్లు అలాగే రూఫ్లు వేసే పనులు వన్స్ కంప్లీట్ అయిపోతే ఈ రూట్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. ఇక మరోవైపు యాక్చువల్గా సో ఇక్కడే ఈ రైతు బజార్కు ముందు ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కమర్షియల్గా డెవలప్ చేద్దామని హెచ్ఎండిఏ మొదటగా అనుకుంది. సో ఇప్పుడు దీన్ని కమర్షియల్గా డెవలప్ చేయాలనుకుంటే ఇంకా టైం చాలా పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం దాన్ని వరకు పోస్ట్పోన్ చేసి ఈ స్కైవాక్ పనులు అనేటివి పూర్తిగా తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే పాదాచారులకు చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సో ఈ స్కైవాక్ పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత మిగతా కింద ఉన్నటువంటి ఏరియా అంతా కూడా దీన్ని మనం ఆ తర్వాత కమర్షియల్ స్పేస్గా డెవలప్ చేసుకోవచ్చు, ఆ తర్వాత వాటిని రెంట్కి ఇచ్చుకోవచ్చు అంటూ కూడా హెచ్ఎండిఏ థింక్ చేస్తుంది. ఇక మరోవైపు ప్రస్తుతం మనం ఇది చూసిన ఈ స్టీల్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటితోటి ఈ స్టీల్ పిల్లర్స్ పైన ఇక్కడి నుంచి పివి ఎక్స్ప్రెస్ హైవే పైనుంచి అటు బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు. సో అటు సైడ్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సో ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్టీల్ పిల్లర్ల పైనుంచే ఒక బ్రిడ్జ్ లాంటిది వేస్తారు. సో దాని ద్వారానే పూర్తిగా అటు సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు వస్తారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఇటు ఈ రైతు బజార్ ఏరియాలో చాలా వరకు షాపింగ్ ఏరియాలు ఉంటాయి, పబ్లిక్ కూడా ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారు. ఇక పబ్లిక్తో పాటు ఇటు ఐటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే సెంట్రల్ సిటీ నుంచి గచ్చిబౌలికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇదే రూట్లో ఎక్కువగా వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పబ్లిక్ రోడ్డు దాటాలంటే ఇక్కడి నుంచి అటు దాటాలంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో వన్స్ ఈ స్కైవాక్ అందుబాటులోకి వచ్చిందంటే వాళ్ళు ఈజీగా లిఫ్టుల ద్వారా ఈ స్కైవాక్ పైకి ఎక్కుతారు. సో పైకి ఎక్కిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ దీనిపైన నడుచుకుంటూ అవతలకి వెళ్తారు. మళ్ళీ అక్కడ ఎస్కలేటర్స్ లేకపోతే మళ్ళీ లిఫ్టుల ద్వారా కిందికి దిగుతారు. సో వన్స్ ఇది అందుబాటులోకి వస్తే పబ్లిక్ ఈ చుట్టుపక్కల ఉన్న పాదాచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని హెచ్ఎండిఏ అధికారులు అయితే భావిస్తున్నారు. సో దీనిలో
దీనిలో భాగంగానే ఈ కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్ను పక్కన పెట్టి ముందైతే ఈ స్కై వాక్ను కంప్లీట్ చేయాలని వాళ్ళు తొందరగా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే మరొక నెల నుంచి నెల 15 రోజుల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఈ మేదిపట్నం స్కై వాక్ను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సిపిఎం 10వ జిల్లా మహాసభ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమ్మినేని వీరభద్రం. దేశంలో బీజేపీ జమిలీ ఎన్నికలు తేవడం కోసం ప్రయత్నాన్ని మొదలుపెట్టిందని ఆరోపించారు. జమిలీ ఎన్నికల వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని, వాటికి సిపిఎం వ్యతిరేకమన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామన్నారు తమ్మినేని. అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ఈ దేశంలో అత్యున్నతంగా గౌరవించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేసే దానికోసం ప్రతి ఒక్కళ్ళము కృషి చేయాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటుకు, అసెంబ్లీకి, మన ఊరు పంచాయతీకి, జిల్లా పరిషత్కు, మండలానికి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలనేది బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం. దీనికోసం పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. స్టాండింగ్ కమిటీ అంటే ప్రత్యేక పరిశీలన చేసే కమిటీ. ఆ పరిశీలన జరిపి ఆ బిల్లు యొక్క, ఆ చట్టం యొక్క మంచి చెడ్డ దేశం పైన ఏ రకమైన ప్రభావం కలిగిస్తాయనేది పరిశీలించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లోకి వస్తుంది. ఆ చట్టం ఆమోదం పొందుతుంది. కానీ ఆ చట్టం ఆమోదం పొందకూడదని మనం కోరుకోవాలి. ఎందుకని? బీజేపీ 3 కారణాలు చెప్తోంది. ఈ బిల్లు ఎందుకు తెచ్చారు మీరు అంటే, పార్లమెంట్కి ఒకసారి, అసెంబ్లీకి ఒకసారి, పంచాయతీలకు ఒకసారి, జిల్లా పరిషత్లకు ఒకసారి, ఇన్నిసార్లు ఎన్నికలు జరిగితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఖర్చులు కానీ, ఓటర్లకు అవసరమైన ప్రయాణాలు కానీ, ఇట్లాంటి ఖర్చులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఒకేసారి అన్ని ఎన్నికలు పెడితే ఖర్చులు తగ్గిపోతే డబ్బు మిగిలిపోతుంది ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ. ఇది బీజేపీ చెప్పే ఒక కారణం. ఇది చాలా తప్పు కారణం, ప్రజల్ని మోసం చేసే కారణం. ఎందుకనంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల వలన, ఇంకో కారణం వల్ల వాళ్ళు రాజీనామా చేశారనుకోండి, అప్పుడేం జరగాలి? వేరే ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరగాలి. అప్పుడు ఈ చట్టం ఏం చెప్తోంది? మళ్ళీ ఎన్నికలు జరగాలి, కానీ 5 ఏళ్లకు జరగకూడదు. మిగిలింది ఒక్క 4 ఏళ్లే కాబట్టి 4 ఏళ్లకు ఎన్నికలు జరగాలని చెప్తాం. అంటే మళ్ళీ ఒకసారి ఎన్నిక ఖర్చు అయినట్టే కదా. ఈ రకంగా 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు పదే పడిపోతున్నప్పుడు, పడిపోయిన ప్రతిసారి 5 ఏళ్లకు ఎన్నిక పెడితే 5 ఏళ్లనే గ్యారంటీ ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఎన్నిక పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఖర్చు ఇప్పటికంటే రెట్టింపు అవుతుంది తప్ప ఒక్క పైసా కూడా ఖర్చు తగ్గదు. బీజేపీ చెప్పే హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కాప్రాలో ఓ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన మాతాజీ గిఫ్ట్ ఎంపోరియంలో మంటలు చెలరేగాయి. షాపు మూసేసి ఉండడంతో మంటలు పూర్తిగా వ్యాపించి సామాగ్రి దగ్ధమైంది. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సిటీలో కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండాపూర్ ఏఎంబీ మాల్లో యువకుడు బౌన్సర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి వీడియోను షేర్ చేస్తూ ఏఎంబీ మాల్ 2వ అంతస్తుకు వస్తే వారికి డబ్బులు ఇస్తారంటూ వీడియోను పోస్ట్ చేశాడు. గతంలో కూడా కేపీహెచ్బీలో రోడ్లపై తిరుగుతూ డబ్బులను గాల్లోకి వెదజల్లి హల్చల్ చేయగా కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేశారు. అయినా తీరు మార్చుకొని యువకుడు మాల్లో మరోసారి హల్చల్ చేశాడు. చెల్లి రండి, టైం లేదు. సెకండ్ ఫ్లోర్ నాకు రండి, ఎగ్జాక్ట్ సెకండ్ ఫ్లోర్. సో ఇది రండి సెకండ్ ఫ్లోర్కి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మెయిన్ రోడ్డుపై వాటర్ పైప్ లైన్ పగలడంతో భారీగా నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి స్పందించారు. తన సిబ్బందితో పాటు సిఐ స్వయంగా పారపట్టుకుని రోడ్డుపై మట్టిని క్లియర్ చేసి నీటిని మ్యాన్ హోల్లోకి వెళ్లేలా చేశారు. దీంతో సిఐ లక్ష్మీ మాధవి సిబ్బంది చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు వాహనదారులు, స్థానికులు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో 39 మంది ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ పోలీసులుగా ఎంపికయ్యారు. వారికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ అసిస్టెంట్లుగా ఉపాధి కల్పించింది. పిఎస్ పరిధికి 2 చొప్పున నియమించి బాధ్యతలు అప్పగించింది. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఇప్పటివరకు మనం ట్రాఫిక్ విధుల్లో ట్రాఫిక్ మెన్ పోలీస్ని చూసాం, ట్రాఫిక్ ఉమెన్ పోలీస్ని చూసాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా నగరంలోనే ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ పోలీస్ అసిస్టెంట్లు అయితే చూడబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో భాగంగా ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు ఈ పోస్టింగ్లు అయితే ఇచ్చారు. సో ఇందులో భాగంగా 39 మందికి శిక్షణ ఇచ్చి 15 రోజుల పాటు వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి విధులను అయితే నిర్వహించే విధంగా వీళ్ళకి పోస్టులు అయితే ఇచ్చారు. ఆ ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఈ ట్రాన్స్జెండర్స్ అంటేనే మామూలుగా తక్కువగా చూసే సమాజం ప్రజెంట్. సో అలాంటిది మీకు ఉపాధి కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. మాకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ఇల్లు ఇస్తాను, 2% రిజర్వేషన్ ఇస్తాను అన్నాడు, కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇలా అలా చూసి వెళ్తారని సివిలియన్స్ కూడా అని అనుకున్నాం. కానీ వాళ్ళు బండ్లు ఆపి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ఇలాగే అందరూ మీలాంటి వాళ్ళందరూ బయటికి రావాలని విష్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలా గర్వంగా ఉంది. అసలు మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ విషయానికి వస్తే ఎంతమంది మీరు సెలెక్ట్ అయ్యారు, ప్లస్ ఇంకోటి ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి మిమ్మల్ని తీసుకున్నారు అండ్ ఏ విధంగా ఉంది ఈ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఈ గైడ్ లైన్స్ కావచ్చు, ఏ విధంగా ఉంది? మాకు సెలక్షన్ రోజు ఈవెంట్స్ రోజు ఒక 100 మెంబర్స్ రావడం జరిగింది. అందులో 39 మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యాము. మాకు ఒక 15 to 20 days ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ జరిగిన తర్వాత నా పోస్టింగ్ వచ్చేసి బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పడింది నాకు. ఇప్పుడు మాకు వచ్చేసి మాకు నార్మల్గా మేము ప్రత్యేకంగా అనేసి మాకు ఏమి ఇవ్వలేదు సార్. నా జెన్యున్గా ఇతర సిబ్బందికి ఎలా ఇస్తారో మాకు కూడా అలాగే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలాగే మేము రూల్స్ పాటిస్తూ రూల్స్ని కంట్రోల్ చేయడం జరుగుతున్నది ఇక్కడ. ఈ జాబ్ విషయానికి వస్తే మీకు జాబ్ రావడం కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సో చుట్టుపక్కల మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్? మా ఫ్యామిలీ దగ్గరికి వస్తే మా మమ్మీ ఫస్ట్ బాగా ఒక సంవత్సరం మొత్తం ఏడిసింది. తర్వాత నేను ఫోన్ చేసి ఇలా జాబ్ వచ్చింది మమ్మీ అని చెప్తే ఫస్ట్ నమ్మలే. నేను నా ఇంటర్వ్యూ వీడియోలు, సెలెక్ట్ అయిన వీడియోలు అవి చూపించిన తర్వాత నమ్మి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మా అమ్మ. నేను ఎలా అయితే ఏంటి ఒక మంచిగా బ్రతుకుతున్నాను అనేసి. ఇంతకుముందుకు నేను బెగ్గింగ్ చేయలే అసలు. మా కమ్యూనిటీ కోసం పోరాడాను ఒక యాక్టివిస్ట్గా, కానీ బెగ్గింగ్ చేయలే. అయినా కూడా మా పేరెంట్స్కి ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. నేను ఆ ఎన్జిఓని వదిలేసి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఈ అవకాశం కలిగించడం ఇక్కడికి వచ్చి మా మమ్మీ కోసం ఇక్కడికి వచ్చాను. నేను వీళ్ళు ఇలాగైనా నమ్ముతారు అనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది మా మమ్మీ కూడా చూస్తాను, నేను నమ్ముతున్నాను. ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ పోలీస్ అసిస్టెంట్ల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూడాలి అంటే ట్రాఫిక్ ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా తక్కువ చేసి చూస్తారు, కానీ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మీ పరిధిలో ఎంతమంది వీళ్ళు పాల్గొంటున్నారు విధుల్లో? యాక్చువల్గా నేను ట్రాఫిక్ వెస్ట్ అండి. ఇది వెస్ట్ అంటే నాకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అంతా వస్తుంది. మాకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వీళ్ళని ఇవ్వడం జరిగింది. ఒక 8 మంది ఉన్నారు. ప్రతి పిఎస్కి 2 చొప్పున ఇచ్చారు. సీఎం గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమాజంలో కూడా వీళ్ళని వేరే విధంగా చూడకుండా వాళ్ళకు కూడా గౌరవం కల్పించి మంచిగా వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళు ఆత్మస్థైర్యం నిలపడానికి సీఎం గారు ఒక డెసిషన్ తీసుకొని మా సిపి గారి ద్వారా, మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. వీళ్ళ పోలీసుల విధుల్లో వినియోగించకుండా వీళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. ఎవరైతే మామూలుగా అందరూ ఏ విధంగా అయితే హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇచ్చారు, వీళ్ళు కూడా చాలా సమర్థవంతంగా స్టాప్ లైన్ దగ్గర నిలబడి, ఇప్పుడు పెలికాన్ సిగ్నల్ కూడా పడుతుంది ఒకసారి, సిగ్నల్ పడ్డప్పుడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వాళ్ళు నడిచేటట్టు అంటే వాళ్ళ ప్రమాదానికి గురి కాకుండా వీళ్ళు సలహాలు ఇస్తారు. మనం ఒకసారి రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియక అవేర్నెస్ లేక వాళ్ళు నడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, అది యాక్సిడెంటల్గా జరిగి వాళ్ళ ప్రమాదం గురయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ విషయంలో కూడా మనం ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేసిన కొంతమంది బ్లాక్ ఫిల్మ్స్ వేసుకొని వెళ్తుంటారు.
కొంతమంది స్టాప్ లైన్ కాకుండా ఆకుండా పోతుంటారు. వీటన్నిటి కూడా వీళ్ళు తరఫీ దిగింది. వీళ్ళు పక్కన ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకొని ట్రాఫిక్ అసిస్టెంట్గా వీళ్ళు కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో భాగంగా ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ పోలీసుల విషయానికి వస్తే అసిస్టెంట్లుగా ప్రస్తుతం అయితే వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారని చెప్పాలి. అయితే ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ సంస్థ. తమిళనాడులోని వసూరులో జరిగిన కార్యక్రమంలో రాజ్ కుమార్ రెడ్డికి డాక్టరేట్ను ప్రదానం చేశారు నిర్వాహకులు. తన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు చేయూతనందిస్తూ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి. తమ సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ను అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గౌరవ డాక్టరేట్తో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. భీష్మరాజ్ ఫౌండేషన్ సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ ప్రకటించారు. అందుకు గాను వారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ సేవలను గుర్తించి ఈ ఫౌండేషన్కు భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ నాకు సహకరించి ఈ కార్యక్రమాలలో ముందడుగు వేస్తూ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో చాలా ఆనందంగా ఉంది. ఇకపై నా పైన ఇకపై బాధ్యత చాలా పెరిగింది. ఇక ముందు కూడా ఇంకా బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు పెట్టిన పర్సంటేజ్ కన్నా ఇంకా ఎక్కువ పర్సంటేజ్ పెంచుకొని సేవా కార్యక్రమాలలో ముందడుగు వేస్తాను, ఇంకా ముందుకు సాగుతాను, ఇంకా చాలా మంచి పనులు చేస్తుంటాను ముందు కానీ నేను విన్నవిస్తున్నాను. నాకు డాక్టరేట్ రావడానికి సహకరించిన ముఖ్యంగా నా మిత్ర బృందం 96-97 బ్యాచ్, నా మిత్రులు మరియు నా ప్రాంత వాసులు, నా ప్రాంత హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. ఏడాదిగా రావాల్సిన 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు కాంట్రాక్టర్లు. బిల్లుల విషయంలో చర్చించేందుకు కమిషనర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓవైపు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఎలక్షన్ టైంలో చేసిన పనులకు జీహెచ్ఎంసీకి డబ్బులు వచ్చినా బిల్లులను తమకు చెల్లించడం లేదని చెప్పారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. దాదాపు 1500 కోట్ల రూపాయల దాకా ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీకి కాంట్రాక్టర్కి రావాలా. ఈ కమిషనర్ గారు ఎవరు కూడా టైం ఇస్తలేరు. కమిషనర్ గారు వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ ఫైల్ కూడా క్లియర్ చేయలేదు సార్. మన ఊరు మన బడి కానీ, ఎలక్షన్లో పనులు కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ల్యాడ్స్ ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చినా కానీ వీళ్ళు పనులు చేసిన తర్వాత కూడా పైసలు ఇస్తలేరు సార్. అసలు పనులు ఎందుకు చేపిస్తారో అర్థమలేదు. గతంలో మా దగ్గర జిహెచ్ఎంసీలో ఒక 2 రోజులకో 3 రోజులకో 1 వీక్కో 10 డేస్కో 1 మంత్కో బిల్స్ వచ్చేది. ఇప్పుడు 1.5 year మా పైసలకి మేమే ఇంట్రెస్ట్ కట్టుకున్నా కానీ మేము డబ్బులు ఇయ్యను అంటున్నారు. ఒకవేళ మేము మాట్లాడితే కనుక విజిలెన్స్ కేసు పెడతాను నేను ఇవ్వను, మీరు ఏం చేస్తారంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మా కాంట్రాక్టర్లు ఎవరి దగ్గరికి పోయి అడగాల, ఎవరిని స్పందించాలా, ఎవరు స్పందిస్తలేరు. ఇక్కడ మా పైసలకి మేము కట్టుకున్న, మేము పనిచేసి మా ఇంటికి పైసలు పెట్టి మేము పనిచేసిన తర్వాత మా డబ్బులకి మేమే ఇంట్రెస్ట్ కట్టుకొని తీసుకుంటాము గత 1 year నుంచి. దాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు స్టాప్ చేసారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేకుండా ఉన్నాము. మేము స్ట్రైక్ అని చెప్తలేము కానీ మా దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర డబ్బులు ఉంటే 100% మేము పనిచేస్తాం రెడీగా ఉన్నాము. దీని మీద సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా స్పందించండి సార్, ఎవరైనా స్పందించండి. దాదాపు 3000 మంది కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా పరోక్షంగా 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. లేబర్ కానీ, క్రషర్ కానీ, ఆర్ఎన్సీ కానీ, సిమెంట్ షాపులు కానీ, మెటీరియల్ సప్లైర్ కానీ 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఒకవేళ మీరు మాకు డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేసే దాంట్లో లేము సార్. అక్కడికి వెళ్ళి 3 నెలలు ఒకసారి కలవడం జరిగింది. కమిషనర్ గారు టైం ఇస్తా అంటున్నాడు, టైం ఇస్తలేడు. కమిషనర్ గారి దగ్గర దాదాపు 600-700 ఫైళ్ళ రివాల్యుయేషన్ బడ్జెట్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి సార్, క్లియర్ చేయాలి. ఈఎండీలు, ఆర్ఎండీలు చిన్న బిల్స్. మా దగ్గర ఉన్న వాళ్ళంతా పెద్ద కాంట్రాక్టర్ కాదు, చిన్న కాంట్రాక్టర్లు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు, డీసిల్టింగ్, మాన్సూను, రెగ్యులర్ చిన్న కాంట్రాక్టర్లు మేము పనిచేసేది. మా బిల్లులు దాదాపు 1500 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నందున కాంట్రాక్టర్లు ఇప్పుడు హాస్పిటల్ పడ్డోళ్ళకే కానీ, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకే కానీ కనీసం మానవత్వం కింద కూడా మా కమిషనర్ గారు ఇచ్చే పరిస్థితులు లేరు. కమిషనర్ గారిని పదే అడగడం జరుగుతుంది. మేము ఒకటే సార్లు అడిగేది ఏంటంటే మా డబ్బుల్ని మా దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని మాకు డబ్బులు ఇవ్వడము చాలా ఇది బాధాకరం, శోచనీయము. అయినా కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వమంటే 1.5 year నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు.
కాంట్రాక్టర్లు అయితే ఇలా అందరు కాంట్రాక్టర్ ఇక్కడికి రావడం జరిగింది. 3వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు స్వచ్ఛందంగా వచ్చి మీటింగ్ పెట్టి పనులు బంద్ చేయాలన్నా, పనులను ఆఫ్ చేయాలన్నా, మేము పనులు చేసే టెండర్లు ఆఫ్ చేయాలన్నా అనే పరిస్థితిలో ఉన్నారు. కనుక కాంట్రాక్టర్లకు అందరికీ మన అధికారులకు మీ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి మాకు ఇమ్మీడియట్గా మాకు ఈ పొంగల్ పండుగ లోపల ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో 40 కోట్లే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి కాకుండా ఏప్రిల్ 40 కోట్లు, ఏప్రిల్ నిల్లు ఉంది, మేలో 40 కోట్లే ఉన్నాయి. జూన్, జూలై వరకైనా పేమెంట్ ఇవ్వగలిగితే కనీసం మేము సర్వైవ్ అవుతాము. మా భార్య పిల్లలు అందరూ ఇప్పుడు అప్పు తెచ్చి రోడ్లలో కిస్తీలు కట్టలేక, లోన్లు కట్టలేక కుదవబడి పోయిన సంవత్సరం 3 కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుని బిల్లులు రాక ఇట్లాంటి పరిస్థితి ఉంటే కాంట్రాక్టర్ నన్ను అడుగుతురు ఇవ్వాలా మేము ఎందుకు పని చేయాలన్నా, మేము సూసైడ్ చేసుకుంటుంటే భార్య పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితులకు వచ్చినాక, పుస్తకాల తాడు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాక మేము ఎందుకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ చేయాలి, ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతామన్నా, వేరే పని చేసి కూలినాలు చేసి బతుకుతున్నాం అనే పరిస్థితికి వచ్చింది కాంట్రాక్టర్ పరిస్థితి. దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి. పని చేయించుకునే వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తలేము, ఎందుకు డబ్బులు ఇవ్వదు, శాంక్షన్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, అన్ని శాంక్షన్ తీసుకొని అన్నీ ఉన్నాక టెండర్ పిలిచినాక పనులు సంవత్సరం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సప్లై అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. తనిఖీల కోసం 40 ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు కమలాసన్ రెడ్డి. 17 టీంలు జాయింట్ ఆపరేషన్స్లో పాల్గొంటాయని చెప్పారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తామన్నారు. ఈ ఏడాదిలో 20,904 కిలోల గంజాయి సహా మత్తు పదార్థాలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సీజ్ చేసిన వెహికల్స్కు త్వరలోనే వేలంపాట నిర్వహిస్తామన్నారు కమలాసన్ రెడ్డి. సీజ్ చేసినటువంటి డ్రగ్స్ వేరియస్ కేసెస్లో, వేలాది కేసుల్లో డ్రగ్స్ సీజ్ చేసి అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్లో సంవత్సరాల తరబడి అట్లాగే ఉండిపోతున్నాయి. ఇందులో పిల్ఫరేజ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. స్టేషన్ నుంచి ఎవరెవరు బయట పంపడం, వేరే మళ్ళీ నేరస్తులు చేతవ్వడం, దుర్వినియోగం కావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సంవత్సరం డిస్ట్రాయల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం 20,904 కేజీల గాంజాయి, ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ 48,54,00,000. 48,54,00,000 విలువైనటువంటి 20,904 కేజీల గాంజాయి, ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థాల అక్రమ రవాణాలో ఉపయోగించినటువంటి వెహికల్స్, సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా స్టేషన్లోనే వందల సంఖ్యలో వెహికల్లు ఉండిపోయినాయి. దానివల్ల స్పేస్ ప్రాబ్లం వచ్చింది. మరి ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఎక్సైజ్ అకాడమీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ అకాడమీ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా స్పేస్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ డిస్పోజల్ మీద, సీజ్ చేసినటువంటి వెహికల్స్ డిస్పోజల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. మరి ఒక 2-3 మంత్స్లో సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆర్షన్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ దాన్ని ఫాలో అవుతుంది. ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినాము. వేరే ఏజెన్సీస్ సహకారంతో, ముఖ్యంగా టీజీ న్యాబ్ పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మరి అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ స్టేట్ ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కూడా చాలా కండక్ట్ చేసినాం. ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం ఆ డ్రగ్స్ వర్త్ 12 crores 22 lakhs ఇప్పటివరకు యాజ్ ఆన్ టుడే. అదేవిధంగా ఆల్ఫాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్ చేయడం జరిగింది. గట్కేసర్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక కాలనీలో కొంతమంది పాత నేరస్తులు, ఆ ఇంటి ఓనర్కి ఎటువంటి అనుమానం రాకుండా, అక్కడ చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఒక కమ్యూనిటీలో, అవుట్స్కర్ట్స్లో కమ్యూనిటీలో ఐసోలేటెడ్ బిల్డింగ్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుపుతున్నప్పుడు దాన్ని కూడా బస్ చేయడం జరిగింది. డిజైనర్ డ్రగ్స్ అంటే కొన్ని కెమికల్ యూనిట్స్లో, ఫార్మా యూనిట్స్లో ఎవరికి అనుమానం రాకుండా వారు కోట్లాది రూపాయల విలువైనటువంటి డిజైనర్ డ్రగ్స్ తయారు చేసి యూరోపియన్ కంట్రీస్కు, ఇంకా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి విషయం నోటీస్కి వచ్చినప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 3 MMC ఆల్ఫా 2 PHIP అని ఒక డిజైనర్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లక్టీకపుల్లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు. గ్రామాలలో వివిధ పథకాల సబ్సిడీతో పాటు డైరీ, వ్యవసాయ, చేపల పెంపకం వంటి రుణాలు ఇప్పిస్తారని మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మార్జిన్ మనీ, ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేశారని చెబుతున్నారు.
మంద ప్రభాకర్, మాల్యవి కరుణోదయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కొండ కృష్ణమ్మలపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాధితులు. వెంటనే సస్పెండ్ చేయాలి మంద ప్రభాకర్ని, వెంటనే సస్పెండ్ చేయాలి మంద ప్రభాకర్ని. డౌన్ డౌన్ మంద ప్రభాకర్, డౌన్ డౌన్ మంద ప్రభాకర్, డౌన్ డౌన్ మంద ప్రభాకర్. పేరిట బాధితులను మోసం చేసిన మంద ప్రభాకర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మంద ప్రభాకర్ని, బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ని సస్పెండ్ చేయాలి. మంద ఇల్లు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసారు ప్రజల కాడ. ఎంత లోన్లు అంటే 90,000 వసూలు చేసారు, 50,000 వసూలు చేసారు. ఇల్లు కంట్రిబ్యూషన్ ఫస్ట్ ఖర్చుల కోసం అని తీసుకురు. ఒక్కొక్క వ్యక్తి కాడ తీసుకోవాలి. ఒక వ్యక్తి కాడ కొంతమంది కాడ 50,000 తీసుకురు. ఫస్ట్ తప్ప 40,000 తీసుకురు. తర్వాత మీ పని అయిపోతుంది, తీరా చెక్కులు వచ్చే ముందు కాబట్టి అక్కడ ఖర్చులు ఉంటాయి. మీకు ఒక్కొక్కరికి 20 లక్షలు, 10 లక్షలు డైరీ ఫామ్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, చేపల చెరువులని, గుర్లని, ఈ 4-5 రకాల పేర్ల మీద మీకు డబ్బులు ఇప్పిస్తున్నాం. ఒక్కొక్కరు 30 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తాం. 50% సబ్సిడీ కట్టేది లేదు. మిగతాయి రికవరీ మెల్లమెల్లగా మీరు బాగుపడుతున్న క్రమంలో మెల్లమెల్లగా కట్టుకోవాలి అని చెప్పేసి వసూలు చేసారు. మరి వసూలు చేస్తే మేము సుమారు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 2022 మార్చి నుంచి స్టార్ట్ అయింది. మేము 1 సంవత్సరం మొత్తం డబ్బులు ఇవ్వడమే సరిపోయింది. అన్నీ కూడా మాకు ఎవిడెన్స్ ఉన్నాయి. ఫోన్పే ద్వారా పే చేసినాం. దాదాపు అన్ని ఫోన్పే ద్వారా నెట్ సెంటర్లో మేడం గారికి చేసినాం. మేడం వెనకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు కూడా ఉన్నాడు. ప్రభాకర్ గారు ఈ మేడం గారిని ముందర పెట్టి వసూలు చేయించిండు. తర్వాత మరి మాకు డబ్బులు ఇస్తలేరని మేము మేడం గారికి పలు సందర్భంలో తిరుగుతున్న క్రమంలో సార్ కూడా వచ్చిండు, మీటింగ్లో పెట్టిండు. మీటింగ్లో కూడా చెప్పిండు, మీ డబ్బులు ఎక్కడ పోవు, లోన్ అవుతుంది, నిప్పించే బాధ్యత నాదే అని ఆయన ఒప్పుకొని ఇప్పుడు ఏమంటుండంటే నాకు మీ సంస్థ పైసలు నేనేందుకు తిరుపుతా, నాకేం సంబంధం, మీరేమన్నా